అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్నీ ఉల్టాపల్టా అవుతున్నాయి. ట్రంప్ ముందు వరకు ప్రపంచంలో చాలా దేశాలతో సత్సంబంధాలు కొనసాగాయి. ట్రంప్ రాకతో అనేక దేశాలు అమెరికాకు శత్రువుగా మారాయి. ట్రంప్ టారిఫ్ ప్రభావంతో చాలా దేశాలు దూరమయ్యాయి. ఇక ప్రపంచ సంపన్నుడిగా ఉన్న ఎలన్ మస్క్ నంబర్ 1 స్థానం కోల్పోయాడు. తాజాగా ట్రంప్ స్నేహితుడు హత్యకు గురయ్యాడు. అమెరికా రాజకీయ కార్యకర్త, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ 31 ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కాల్పులో మరణించాడు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. దీనిని రాజకీయ హత్యగా ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ వర్ణించారు. ఈ సంఘటన అమెరికాలో పెరిగిపోతున్న రాజకీయ హింస గురించి మరోసారి ఆందోళన కలిగించింది. చార్లీ కిర్క్ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను 18 ఏళ్ల వయసులో స్థాపించి అమెరికా యువతలో సంప్రదాయవాద భావజాలాన్ని ప్రచారం చేశారు. కళాశాలల్లో లిబరల్ ఆలోచనలకు వ్యతిరేకంగా వివాదాస్పద చర్చలు నిర్వహించడం ద్వారా ఆయన గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ సన్నిహిత సహచరుడిగా ట్రంప్ 2024 ఎన్నికల్లో ఆయన యువ ఓటర్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయనది చార్లీ కిర్క్ షో పాడ్కాస్ట్ సేలం రేడియో కార్యక్రమం ద్వారా లక్షలాది మంది అనుచరులను సంపాదించారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో సన్నిహిత సంబంధం, ట్రంప్ పరిపాలనలో సిబ్బంది నియామకాల్లో కిర్క్ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అయితే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యంగా జాతి, వలసలపై విమర్శలకు గురయ్యాయి. సెప్టెంబర్ 10, 2025న ఊటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో అమెరికన్ కంబ్యాక్ టూర్లో భాగంగా కిర్క్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఆయన మెడ భాగంలో ఒకే ఒక బుల్లెట్తో కాల్చారు. అది సుమారు 180 నుంచి 200 మీటర్ల దూరంలోని లోసీ సెంటర్ భవనం పైకప్పు నుంచి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన టార్గెట్ దాడిగా ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కమిషనర్ బ్యూ మాసన్ వర్ణించారు. కిర్క్ ఆసుపత్రికి తరలించిన గాయాలు తీవ్రత కారణంగా మరణించారు. సంఘటన సమయంలో సుమారు 3,000 మంది ఉన్నారు. ఈ హత్యకు గల కారణం, నిందితుడి గుర్తింపు ఇంకా స్పష్టంగా తెలియలేదు. 2 వ్యక్తులను ప్రారంభంలో అదుపులోకి తీసుకున్నప్పటికీ వారికి ఈ దాడితో సంబంధం లేదని తేల్చి విడుదల చేశారు. FBI డైరెక్టర్ కాష్ పటేల్ స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో నలుపు రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి పైకప్పుపై కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఫుటేజీ నాణ్యత తక్కువగా ఉండడంతో గుర్తింపు కష్టంగా ఉంది. ఈ సంఘటనపై సమాచారం, ఫోటోలు, వీడియోలను పంచుకోవాలని FBI ప్రజలను కోరింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒకవైపు వివాదాస్పదమవుతున్నాయి, ఇంకోవైపు అమెరికాలో హింస పెరిగిపోతోంది. తాజాగా ట్రంప్ సన్నిహితుడే హత్యకు గురికావడం ట్రంప్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. 2024లో ట్రంప్పై 2 హత్యాయత్నాలు, మిన్నెసోటాలో డెమోక్రటిక్ రాష్ట్రం శాసనసభ్యురాలు హత్య వంటి ఘటనలు ఈ ధోరణిని సూచిస్తున్నాయి. చార్లీ కిర్క్ హత్యను ఉటా గవర్నర్ కాక్స్ రాజకీయ హత్యగా అభివర్ణించడం ఈ ఘటన స్వేచ్ఛా వాక్కు, చర్చలకు గల హక్కును హరించే ప్రమాదంగా చూపింది. ట్రంప్ ఈ దాడికి రాడికల్ లెఫ్ట్ వాదనలే కారణమని ఆరోపించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ దాడికి సంబంధించిన వారిని, సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.